మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సార్ ఇప్పుడు మీ కంపెనీది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అంతేనా? లేదమ్మా, హెల్త్, వెల్త్, మ్యూచువల్ ఫండ్స్, హోమ్ లోన్స్ అన్నీ కూడా మేము చేస్తామమ్మా. ఓకే. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మొత్తం టోటల్ అన్నీ ఉన్నాయి. అవునమ్మా. ఇప్పుడు మీ దాంట్లో డబ్బులు కట్టాలి అది ఇది అని అంటే పక్క గ్యారంటీ ఏంటి అంటే కస్టమర్లకి కానివ్వండి వాళ్ళకి మీరు ఎటువంటి హామీ ఇస్తారు? కరెక్ట్ పాయింట్ అమ్మా. ఎవరైనా కూడా మనము డబ్బులు సేవింగ్ చేస్తున్నాము అంటే అది చూసి ఈ కంపెనీ మనకు గ్యారంటీ ఇస్తుందా అంటే గ్యారంటీడ్ పాలసీలు అని ఒకటి ఉంటాయమ్మా. తర్వాత మార్కెట్ లింక్డ్ పాలసీలు అని రెండు ఉంటాయి. తర్వాత ప్యూర్ టర్మ్ పాలసీలకు సంబంధించిన పాలసీలు ఉంటాయి. మనం కస్టమరు నీడ్ని బట్టి మనం ఇవ్వాలి. ఏదో మనం వెళ్ళాము పాలసీ అమ్మేసినాం అనే ఉద్దేశంతో దయచేసి ఎవరు కూడా పాలసీ అమ్మద్దు అనేది నా విన్నపం. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ నీడ్ ఒక విధంగా ఉంటుంది. ఆ కస్టమర్ టర్మ్ పాలసీ కావాలా, లేకపోతే పెన్షన్ పాలసీ కావాలా, లేకపోతే హెల్త్ పాలసీ కావాలా, వాళ్ళ ప్రొటెక్షన్కు పాలసీ కావాలా. ఇప్పుడు సపోజ్ ఒక సంవత్సరానికి ఒక 10 కోట్లు టర్న్ ఓవర్ చేసే ఒక కంపెనీ ఉందమ్మా. అలాంటి కంపెనీకి ఒక ఎండి గారికి ఏం చేస్తామంటే కీమ్యాన్ పాలసీ అనేది ఉంటుంది. అంటే ఆ కంపెనీ కీమ్యాన్ అంటేనే దానిలో అర్థం ఏంటంటే ఆ కంపెనీకి కీ పర్సన్ అని. ఆ కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎండి గారికి ఏదైనా రిస్క్ జరిగినా కంపెనీకి ప్రాబ్లం రాకుండా వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు కంపెనీ ఇబ్బంది పడకుండా ఉండే దానికోసము ఈ కీమ్యాన్ పాలసీ అనేది అందిస్తున్నాయి బీమా కంపెనీలు. ఓకే. అంటే కంప్లీట్ ఎంటైర్ కంపెనీకి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఎండీకి ఏమైనా జరిగింది, ఆయన కింద దాదాపు ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకటేసారి వాళ్ళు సఫర్ కాకూడదు కదమ్మా. అప్పుడు ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కీమ్యాన్ పాలసీ అనేది ఆ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు ప్రొటెక్షన్గా ఉంటుందమ్మా. సార్ ఇప్పుడు మీ దగ్గర అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అవునమ్మా. స్టడీకి సంబంధించి కూడా ఉన్నాయా సార్? ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఉన్నాయమ్మా. ఎందుకంటే సార్ ఇప్పుడు పిల్లలకి ఆ వాళ్ళ చదివేది ఇంత అయితే వాళ్ళ కట్టే ఫీజు లక్షలు ఉన్నాయి. కరెక్ట్ అమ్మా. వాళ్ళు అంటే చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఇంత ఉంటాయి, వాళ్ళు పెద్దగా పెరిగేసరికి ఇంకా అంత కొన్ని కోట్లు ఉండొచ్చు, మేబీ చెప్పలేము. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు రేపు పెద్దగా అయ్యేసరికి. అవునమ్మా. ఇప్పుడైతే చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి, అసలు ఏది బెటరు, ఇప్పటి నుంచే కట్టుకుంటా పోతే రేపు మనకి ఈజీ ఉంటుంది కదా అని చాలామంది పేరెంట్స్ చూస్తున్నారు. సో వాళ్ళ కోసం ఒకటి చెప్తారా మాకు? పిల్లలు పుట్టిన తర్వాత 1 ఇయర్ నుంచి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచే చాలామంది సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నారమ్మా. వాళ్ళ పిల్లలు జనరల్గా 18 ఇయర్స్ మేజర్ వచ్చే టయానికి వాళ్ళకు ఇంకా బీటెక్ ఎంట్రన్స్కో లేకపోతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఆ టయానికి ఫస్ట్ ఇయర్ నుంచే చిల్డ్రన్స్ పాలసీలు స్టార్ట్ చేసుకుంటే 18 ఇయర్స్కు చాలా మంచి రిటర్న్స్ వస్తాయమ్మా. అలా తీసుకుంటే వాళ్ళకు ఎడ్యుకేషన్కు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఎంత నుంచి ఎంతవరకు స్టార్టింగ్ ఉంది సార్? అమ్మా దాంట్లో కూడా 3 lakhs నుంచి 3 crores వరకు కూడా ఉందమ్మా. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి చేసుకోవచ్చమ్మా. ఓకే. దాంట్లో కూడా నెలకు 500 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకొని 18 ఇయర్స్ పే చేసుకుంటే ఒక లంసమ్గా 20th ఇయర్ కానీ 25th ఇయర్ కానీ లేదు పార్షియల్గా కూడా 18th ఇయర్ కొంచెము 19th ఇయర్ కొద్దిగా 20th ఇయర్ అలా కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు ఇప్పుడు పిల్లలు మంచి నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళకి స్టడీస్ చేయాలంటే పాపం వాళ్ళ ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందమ్మా.